హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని పుదీనా చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 2 కప్పులు, బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 1, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కొద్దిగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బొంబాయి రవ్వ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురుము వేసుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో తీసుకొని రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రవ్వలా చేసిన ఓట్స్, బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఓట్స్ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజు చేసుకునే రెగ్యులర్ ఇడ్లీ కన్నా ఓట్స్ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర స్టవ్ మీద లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉంచాలండి. 15 మినిట్స్ తర్వాత ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.